ఈ రోజుల్లో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ మనసులో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న. ఐపీఎల్ వల్ల మన క్రికెటర్లలో దేశాన్ని గెలిపించాలనే ఆ పాత కసి పట్టుదల తగ్గిపోతున్నాయా? నిజం మాట్లాడుకుంటే ఒకప్పుడు దేశం తరఫున ఆడితేనే గుర్తింపు, డబ్బు వచ్చేవి. కానీ ఇప్పుడు ఐపీఎల్ యాక్షన్లో కేవలం 2 నెలల ఆటకు ఒక్కో ప్లేయర్కు 10 కోట్లు లభిస్తున్నాయి. ఈ కోట్ల రూపాయల డబ్బు లగ్జరీ కార్లు, విలాసవంతమైన జీవితం మరియు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఐపీఎల్ ద్వారా చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. దీనివల్ల కొందరు ఆటగాళ్లలో దేశం తరపున ప్రాణం పెట్టి ఆడాలి, ఎలాగైనా దేశాన్ని గెలిపించాలి అనే ఆ పాత కసి, ఆకలి తగ్గిపోతున్నాయా అనే అనుమానం కలగక మానదు. దేశం తరపున సిరీస్ ఆడేటప్పుడు వర్క్లోడ్ లేదా ఇంజూరీ అని రెస్ట్ తీసుకునే కొందరు ప్లేయర్స్ ఐపీఎల్ వచ్చేసరికి మాత్రం ఎలాంటి రెస్ట్ లేకుండా అన్ని మ్యాచ్లు ఎలా ఆడుతున్నారనేది ఫ్యాన్స్ ప్రశ్న. డబ్బు సంపాదించడంలో తప్పు లేదు, కానీ దేశం కంటే ఐపీఎల్ లీగ్స్ ఎక్కువైపోతే క్రికెట్ భవిష్యత్తు ఏంటి? మరి ఈ కోట్ల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్ట్ల వల్ల నిజంగానే ప్లేయర్లలో దేశం తరపున ఆడాలనే కసి తగ్గుతోందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.